హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ బాలాజీ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు నేనైతే ఎక్కడున్నానంటే చూసారు కదా అనగా రాహుల్ కళాకార్. ఎస్, దీని అడ్రస్ వచ్చేసరికి నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. చూపిస్తా చూడండి. ఇదండి నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. ఇక్కడే ఉంటుంది. C820 అని ఉంది పిల్లర్ నెంబర్, చూసుకోవచ్చు. అటుపక్క ఇటుపక్క రెండు షెడ్లు ఉన్నాయి అనమాట. నాగోల్లో దిగినామంటే లెఫ్ట్ సైడ్ అనమాట. ఇది రాహుల్ కళాకార్. వెళ్ళి చూద్దాం. హైదరాబాద్లో రాహుల్ కళాకార్ అంటే వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట. ఎవరికి తెలియని వాళ్ళు అయితే ఉన్నారు. మ్యాక్సిమం 90% అందరికి తెలిసే ఉంటుంది. ఈరోజు అయితే ఇక్కడికి వచ్చా. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోలో స్పెషల్ గణపతి చూపిస్తా. ఈసారి 2024లో రాహుల్ కళాకార్లో స్పెషల్ గణపతి పిచ్చెక్కిద్దాం అనమాట. చివరిదాకా చూడండి, స్కిప్ చేయకుండా. మనకైతే కవర్లు వేసి పెట్టారు అనమాట. బయట రెండు ఎంట్రీలోనే రెండు పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. వచ్చేసరికి వర్షం పడుతుంది కదా, ఈ మధ్య హైదరాబాద్లో వర్షాలు ఎక్కువ కదా, అది అందుకని పెట్టారు. పదని లోపలికి అయితే వెళ్ళి చూపిస్తా. ఇది ఈజీగా 13 feet 14 feet ఉంటుంది. బయట కటౌట్ అదిరిపోయింది. దేవుడా, 13 అడుగులు ఉంటుంది ఈజీగా. 15 feet ఉంటుంది. ఇది కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు బయట నుంచి కెమెరాలో పక్కన ఆదిశేషుడు వచ్చాడు. పాము పడగ ఇప్పి దేవుడా భారీగా ఉందన్నమాట. పడగ కూడా పాము పడగ సూపర్. ఇవన్నీ రాహుల్ కళాకార్ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం మనం. ఈసారి ఇక్కడ ఏంటంటే మొత్తం ముంబై గణేష్లు ఉన్నాయి. చూడండి, ముంబై గణేష్లు అన్నీ అదిరిపోయేలా బాబా పిచ్చెక్కిస్తున్నాయి. ఈజీగా 15 feet ఉంటాయి గాయస్. చూడండి అలా సింగిల్ బాడీ కూర్చున్నట్టు. ఇవన్నీ మన స్టైల్ అనమాట. చూడండి, సింహాల మీద కూర్చొని ఉంది రెండు. ఇది కూడా బాగుంది. బాబా మామూలుగా లేవు గణేష్లు అయితే. వర్క్ అయితే ఇంకా నడుస్తుంది అనమాట. అదోండి అక్కడైతే పడగలు వచ్చినాయి. ఇదోండి ఇక్కడైతే అన్న స్ప్రే కొడుతున్నారు, పెయింట్ వేస్తున్నారు అనమాట. ఇదోండి గాయస్, అన్న అయితే పెయింట్ చేస్తున్నారు అనమాట. పెయింట్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. చూడండి, కింద కూడా రెండు గణపతులు వచ్చారు. ఇటు అటు రెండు గణపతులు వచ్చారు. పైన కూడా మళ్ళీ శివుడు పక్కన మళ్ళీ అటో గణపతి ఇటో గణపతి, మధ్యలో శివలింగం అనమాట. చోళలో కూడా గణపతే. 2 2 4 5 6 7 8 9 మొత్తం ఫేస్తో కలిపి, మెయిన్ ఫేస్తో కలిపి 9 గణపతులు ఉన్నాయి. చోళలో 2, పైన 2, కింద ఇటుపక్క 2 అటుపక్క 2. ఈసారి బాగుంది, సూపర్. భారీగా ఉన్న విగ్రహాలు అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇదిగోండి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలంటే దీంట్లో ఒక యూనిక్ డిజైన్ అనమాట. ఇది గణపతి అయితే యూనిక్ డిజైన్ అనమాట. ఇదిగోండి, చూడండి. ఇటు సైడ్ నుంచి చూస్తే ఎలిఫెంట్, ఇటు సైడ్ నుంచి చూస్తే నంది, ఇట్లా చూస్తే ఎలిఫెంట్, ఇలా చూస్తే నంది. చూడండి గాయస్, ఇది ఇంకొక మోడల్. పైన పడగలు వెనకంతా హెవీ వర్క్ వచ్చేసింది. పైన కూడా శివుడి ఉంటాయి అనమాట. శివుడి తలకాయలు 5 వస్తాయి అనమాట. చూడండి డిజైన్ మొత్తం, కిరీటానికి కూడా డిజైన్, మొత్తం ఎటు చూసిన డిజైన్, చెవుల లోపల కానీ మొత్తం. ఇది కూడా హెవీ ఉంది డిజైన్ అయితే. బాబా ఈ చూసిన పిచ్చెక్కుతుంది. ముంబై గణపతులు ఈసారి అబ్బా చాలా పెద్దవి. ఒక కాల ఎంత ఉందో దేవుడా, మామూలుగా లేవు గణపతులు ఈసారి. రాహుల్ కళాకార్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. రైట్, ఇప్పుడైతే మనం పక్క షెడ్లోకి అయితే వెళ్తున్నాం. ఇది అనేది ఇంకొక షెడ్ అనమాట. ఇప్పుడు మనం ఈ షెడ్లో నుంచి వచ్చాము, ఇప్పుడు ఈ షెడ్లోకి వెళ్తున్నాం. చాలా పెద్ద వర్క్ షాప్స్ వెళ్ళాయి. అబ్బా ఏమన్నా ఉందా దేవుడా. 2 నందులు చూడండి ఎట్లున్నాయో కింద, వేరే లెవెల్. దీనికి పెయింట్ కొడితే దేవుడా చాలా పెద్దది. వీడియో తీయాలన్నా నేను సర్టైన్ డిస్టెన్స్ నుంచి తీయాల్సి వస్తుంది, కనిపించట్లా అసలు, ఫ్రేమ్లోకి రావట్లా. చూడండి, ముంబై గణపతి, ముంబైకా రాజా. బాబా సింహాసనంలో కూర్చున్నట్టు. బాబా ఒక గణపతిని అయితే తీసుకోపోదాం మనం.
ముంబై గణపత నార్మల్ గణపత అనేది డిసైడ్ అవ్వాలి మనం. అయితే తీసేదాకా ఒప్పుకోలేదు నన్ను. వెళ్ళి మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అనమాట, వెళ్ళి పక్కా తీ విగ్రహాలు చూపి అని. ఇప్పుడు నేను విగ్రహాలు చూపిస్తే మన వాళ్ళు దాంట్లో ఒకటి నేను విగ్రహాలు చూపిస్తే ఇక్కడ నుంచి వాళ్ళు మన వాళ్ళు కూడా అక్కడ నుంచి ఏమైనా నచ్చితే సెలెక్ట్ చేసుకుందాం అని అయితే చూస్తున్నారు. సో ఇక్కడ చూపిస్తా. ఇది చూడండి రాధాకృష్ణ మోడల్. ఇది వెనక చెట్టు కూడా వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో చెట్టు వస్తుంది చూడండి. బా ఒకటి సూపర్ చూడండి, బ్యాక్గ్రౌండ్లో చెట్టు వస్తుంది ఇలా. ఆసమ్ రైట్. ఇదైతే 3వ షెడ్ గాయస్. ఇది వామ్మో ఇక్కడ 5-6 షెడ్లు ఉన్నాయి, చాలా పెద్దవి. లోపల చాలా వెళ్తుంటే వస్తూ ఉన్నాయి. స్పెషల్ గణపతి చూపిస్తాను కదా. వచ్చేసాం స్పెషల్ గణపతి దగ్గరికి. స్పెషల్ గణపతి దగ్గరికి అయితే ఇప్పుడైతే చూపిస్తా. కిరాక్ ఉంది, ఏం మాటలు రావట్లేదు అసలు. దేవుడా భలే ఉంది. నాకైతే కన్ను పడింది, తీసుకోవాలనిపిస్తుంది. చూద్దాం, మా వాళ్ళకి చెప్తా. మా వాళ్ళకు నచ్చితే వేసుకోపోవటమే ఈ నుంచి. అయితే వచ్చేసరికి ఇది వచ్చేసరికి దశముఖ గణపతి, 10 తలకాయలు. బాబా పిచ్చెక్కిస్తుంది. ఒక్కొక్క చెయ్యి చాలా పెద్దది చూడండి. దశముఖ గణపతి పైన 2, తర్వాత 3 హెడ్స్ అనమాట గణపతి. తర్వాత మెయిన్ పక్కన చెవుల పక్కన 2, ఇటు పక్క చెవుల పక్కన 2, మధ్యలో ఒకటి. 5, 3, 8 పైన 2, 10 గణపతులు వచ్చాయి మొత్తం టోటలీ. అబ్బాబ్బాబా నేనైతే ఫస్ట్ మోడల్ ఇది, ఇప్పుడే చూడలే ఇట్లాంటి మోడల్ ఎక్కడ. ఆ తొండ మీద కూడా ఓం డిజైన్ కానీ ఇవన్నీ పెయింట్ చేస్తారు. దీనికి డైరెక్ట్ వర్క్ వచ్చేసింది అనమాట. కళ్ళు కానీ చెవుల లోపల కూడా మళ్ళీ డిజైనే. బాబా తొండ మీద కూడా డిజైన్ అయితే మొత్తం ఓవరాల్ ఇక్కడ కూడా వదలలేదనమాట. ఆఖరికి చూడండి. మళ్ళీ బొజ్జ గణపయ్య చెప్పాలంటే బాబా ఒక సింగిల్ పీస్ అనమాట. ఓన్లీ బొజ్జ గణపయ్య భారీగా ఉంది, గంభీరంగా. ఇటు పక్క చూస్తే మీరు గజమాల చూడొచ్చు. మీరు చూడండి, ఇది గజమాల. ఇటు ఇంకా చూడండి పంచకు కూడా ఆఖరికి మొత్తం డిజైనే చూడండి. మొత్తం డిజైనే పంచకు కూడా. ఎటు చూసిన ఫుల్ వర్క్. ఇది డీటెయిలింగ్ అయితే అదిరిపోయింది. నా చెయ్యి అయితే చూడండి, ఎంత పెద్ద చెయ్యి చూడండి. అది బుడ్డ చెయ్యి. ఇంత పెద్ద చెయ్యిలో నా చెయ్యి చూడండి ఎంత బుడ్డదో. దేవుడా దీన్ని చెయ్యి లేపాలంటేనే చచ్చిపోతాం. ఇదైతే క్రేన్కి లేస్తుంది ఇది బొమ్మ. ఇలాంటి బొమ్మలు అయితే క్రేన్కి లేస్తాయి. కష్టం వర్క్, చాలా వర్క్. ఈ పెయింట్ వేయాలన్నా కూడా ఈ బొమ్మకి నార్మల్ బొమ్మతో పోలిస్తే ఇది ఇట్లాంటి బొమ్మతో పోలిస్తే ఇది పంచ చూడండి, ఇది నార్మల్ అనమాట. ఇది నార్మల్ అయిపోతుంది. అదే దీని దగ్గరికి వచ్చేసరి మాత్రం ఇది మొత్తం డీటెయిలింగ్ కాబట్టి డబుల్ టైం పట్టిద్ది. ఈ ఒక బొమ్మ వేసేసరికి అట్లాంటి బొమ్మలు 3 వేసుకోవచ్చు అనమాట. అంత అట్లా చూడండి. ఇక్కడ ఎలుగు కూడా వచ్చిందనమాట, చిట్టెలుగా చిన్నది. ఆయన వాహనము బొజ్జ గణపయ్య భారీగా ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. తొండ మీద కూడా అసలు ఎటు సైడ్ చూసినా డీటెయిలింగే. దంతాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. దంతాలు అబ్బా వీడియోలో కనిపిస్తుందో లేదు తెలియదు కానీ చూడండి, దంతాలు కూడా మామూలుగా లేవు అసలు. ఈ పైన చూస్తే మాత్రం పైన కూడా మళ్ళీ దంతాలు ఇచ్చారు. అదిరిపోయింది అసలు. దేవుడా పిచ్చెక్కిస్తుంది. ఈ బొమ్మను చూస్తే భారీగా ఉంది. మామూలు ఇది చూస్తే ఓకే చేసేటట్టున్నారు. పిచ్చెక్కిస్తుంది. దేవుడా అసలు భారీగా ఉంది. ఇక ఈ బొమ్మ మనకి చేతులతో లేసే బొమ్మ అయితే కాదు, ఖచ్చితంగా క్రేన్ చూసుకోవాల్సిందే. చూద్దాం. ఇటు పక్క చూస్తే రామ్ మందిర్ గణపతి కూడా ఉంది, చూపిస్తా చూడండి. ఇదైతే రామ్ మందిర్ గణపతి. బాబా ఎక్సలెంట్ ఉంది కదా. ఇది కూడా పైకే ఉంది. అన్నీ ఈజీగా 13 ఫీట్లు ఉంటాయి. ఈజీగా 13, 15 అని అనుకుంటున్నా. ఇదైతే నాకు అర్థం కావట్లేదు అసలు. ఇది ఎంత ఫీట్ ఉందన్నది కూడా నాకు అర్థం కావట్లా. ఈ గణపతి అయితే షెడ్ పైకి ఉంది, భారీగా ఉందన్నమాట. ఎంత ఫీట్లు ఉందో కూడా నాకు తెలవట్లా. ఈజీగా ఒక 13 ఫీట్స్ పైన ఉంటుంది ఈజీగా. నేను ఒక 15 ఉంటుంది అనుకుంటున్నా. 15, 16 ఉంటుంది ఈజీగా ఈ విగ్రహం అయితే. చూద్దాం. చూసారు కదా స్పెషల్ గణపతి. నాకైతే పిచ్చెక్కుతుంది. ఈ బొమ్మను అయితే పట్టుకోవాలనిపిస్తుంది. అది యాక్చువల్గా స్టోరీ ఏంటంటే, మా ఇంటి దగ్గర అయితే ప్రతి సంవత్సరం గణపతి పెడతాం, పెద్ద గణపతి పెడతాం. లాస్ట్ ఇయర్ కూడా ఒక 13 ఫీట్స్ పెట్టామన్నమాట. పైన సర్వీస్ వైర్లు అందినాయి, అట్లా ఉందన్నమాట. మెయిన్ వైర్లు కూడా లేపేసి వెళ్ళిపోయినాం. ఈసారి కూడా పెడుతున్నాం. మా ఇంటి దగ్గర అయితే మా ఫ్రెండ్స్ అందరూ మంచి ఏమైనా ఉంటే పిక్స్ పెట్టరా, తీసుకెళ్ళి వ్లాగ్ తీరా, మాకు 2-3 ఊర్లోకి వెళ్ళి అంటారు. నాకేమో అసలు టైం లేదు.
అది. సో ఇదైతే చాలా మంది అడిగారు, రిక్వెస్టెడ్ వీడియో గణపతిని, అందుకే మోటార్ వ్లాగింగ్ కాకుండా వచ్చా అనమాట. మోటార్ వ్లాగింగ్ చేసుకుంటేనే వచ్చిన. అది ఫ్రెండ్స్, నాకైతే ఈ బొమ్మ అయితే అసలు పిచ్చగా నచ్చింది. చూడాలి, మాకు 400 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఆల్సో కమిటీని అడగాలి, కమిటీ ఉంది మాకంటూ, ఒక కమిటీ ఉంది, అందరికీ చూడాలి, అందరు నచ్చాలా. మా వాళ్ళు నాకన్నా ఫాస్ట్, నేను ఆలోచిస్తాను. ఇంకా వీళ్ళైతే అమ్మటే బుక్ అంటారు. చూద్దాం ఇక్కడ నుంచి, అంటే ఈసారి చూద్దాం. అది అన్నమాట ఇంతటితో ఈ గణపతి. ఇదైతే రాహుల్ కళాకార్ చెప్పాను కదా, మెట్రో పిల్లర్ ఆపోజిటే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. నాగోల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇదైతే రండి, చాలా పెద్ద షెడ్స్, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 2-3 షెడ్లు ఉన్నాయి. నాకు తీసే ఓపిక లేదు, ఇంతటితో చాలు. స్పెషల్ అన్ని పెద్ద చూపించేసా ఆల్మోస్ట్ మీకు. ఈ పైన అనమాట ట్రైన్ టర్మినేట్ అవుతుంది, పైన ట్రైన్ చేంజ్ అవుతుంది అనమాట లైన్. ఇదే ఎండింగ్ పాయింట్ ఇది. ఇక్కడ మెట్రో వచ్చేసి ఇక్కడ ఆగుతుంది, మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది అనమాట ఇదే లైన్లో. ఇంకా నెక్స్ట్ స్టాప్ లేదు, ఇదే లాస్ట్ పాయింట్. చేతులు చూస్తేనే భయం వేస్తుంది. ఒక్కొక్క చేయి అయితే వామ్మో, చాలా పెద్ద చేతులు, క్రేనే రావాల్సింది, మన వల్ల కాదు దేవుడా. లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము 13 ఫీట్స్ పెట్టినా కూడా మా చేతులతోనే లేపేసాం అనమాట. అది కొంచెం ఓకే, ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఆల్సో ఆ బొమ్మ కూడా, ఈ బొమ్మ మాత్రం విడత ఎక్కువ ఉంది. అది ఈసారి కష్టం, క్రేన్ రావాల్సిందే. అంటే నేనైతే ఈ బొమ్మ ఫిక్స్ అయ్యా, మామూలుగా అవుతారులే. అది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా కుదిరితే ధూళిపేటలో కూడా వెళ్తా, ధూళిపేటలో విగ్రహాలు కూడా పెడతా, బాలాపూర్ విగ్రహం అన్నీ కూడా పెడతా. లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది, బయట వాళ్ళకి మన వీడియోలు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా. బాయ్ బాయ్.